Good morning, students. Today I am going to explain for you expression for the kinetic energy. The previous video I am explaining for you potential energy గురించి చెప్పుకున్నాం. ప్రీవియస్ వీడియోలో మనకు పొటెన్షియల్ ఎనర్జీ డెరివేషన్ ఏమొచ్చింది, మనకి mgh వచ్చింది. అండ్ ఇన్ దిస్ వీడియో ఐ am going to explain for you derivation for kinetic energy. So kinetic energy formula is half mv². We are going to derive the expression for this kinetic energy half m తీసుకొని డెరివేషన్ చేయాలి. ఫర్ దిస్ వన్ యూ ఆర్ డూయింగ్ వన్ థింగ్, యూ కెన్ కన్సిడర్ సమ్ ఇంక్లైన్ ప్లేన్. డయాగ్రామ్లో ఉన్నట్టు ఒక ఇంక్లైన్ ప్లేన్ అంటే కొంచెం ఏటా వాలుతలం ఉన్నటువంటి ఇలా తీసుకుంటే ఇక్కడ ఏ అనే పొజిషన్ ఉంది, ఇక్కడ బి అనే పొజిషన్ ఉంది. ఇక్కడ ఎం ఏంటిది, మనకి మాస్ ఆఫ్ ది బాడీ. ఈ ఎం అనే మాస్ ఆఫ్ ది బాడీ కొంత టైం తర్వాత, ఆఫ్టర్ సమ్ టైం ఇంటర్వెల్ తర్వాత ఎక్కడికి చేరుకుంది, అది బి అనే పొజిషన్కి చేరుకుంది. ఇక్కడ డయాగ్రామ్ ఇది బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఇంక్లైన్ ప్లేన్ కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ఫోర్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల దీనికి ఉన్నటువంటి ఇనిషియల్ వెలాసిటీ ఏంటిది, 0. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక స్లైడ్ అన్నమాట. అంటే జారుడు బల్ల అంటారు కదా తెలుగులో. జారుడు బల్ల మీద ఎటువంటి ఫోర్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ కెన్ ప్లేస్ ఇట్ ఆన్ దిస్ వన్. ఇక్కడ మనం వస్తువుని ఈ విధంగా ప్లేస్ చేస్తే చాలు. లైక్ ఇఫ్ యూ కన్సిడర్ లైక్ దిస్ ఈజ్ ఏ taken the position starting initial position, this is the final position అనుకుందాం. యూ కెన్ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ ద పొజిషన్ ఈజ్ ఎం అనే మాస్ ఆఫ్ ది బాడీని ఏ అనే పొజిషన్ దగ్గర ప్లేస్ చేసావు. ఏమవుతుంది, ఎప్పుడైతే ఇక్కడ ప్లేస్ చేసావో దెన్ ఇక్కడ మీద ఎటువంటి మనం ఫోర్స్ అప్లై చేయలేదు. దెన్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 0. అంటే స్టార్టింగ్ వేగం ఎంత, 0. ఇక 0 వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇలా ఫ్రీగా మూవ్ అవుతూ, జరడు బల్ల కాబట్టి ఇది ఫ్రీగా మూవ్ అవుతూ ఎక్కడ చేరుకుంది, బి అనే పొజిషన్కి వచ్చి చేరుకుంది. ఇక్కడ బి అనే పొజిషన్ వచ్చి చేరుకున్నప్పుడు ఎంత కొంత వెలాసిటీ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇక్కడ వి ప్లేస్లో వి రాయండి. సో ఇనిషియల్ వెలాసిటీ వి అంటే ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ మనం ఏం చేద్దామంటే టేకన్ యాజ్ ఏ నుంచి బీకి కదిలిన డిస్టెన్స్ని ఎస్గా కన్సిడర్ చేయండి. ఏ నుంచి బీకి కదిలిన డిస్టెన్స్ని ఎస్గా కన్సిడర్ చేయండి. సో వెలాసిటీలో చేంజ్ వచ్చింది కాబట్టి, ఎందుకు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ వి అనేది 0 కాదు, ఎంతో కొంత వెలాసిటీ ఉంది కాబట్టి వెలాసిటీలో చేంజ్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. అంటే ఇది యాక్సలరేషన్ కూడా గెయిన్ చేస్తుంది, అంటే త్వరణాన్ని కూడా పొందుతుంది. అంటే వేగంలోని మార్పు రేటుని త్వరణం అంటారు. సో ఇది యాక్సలరేషన్ కూడా గెయిన్ చేస్తుంది. సో లెట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఫర్ యూ బై వన్ ఎవ్రీ స్టెప్ ఫర్ యూ. సీ హియర్, the A is the initial position, B is the final position, M is the mass of the body, and the initial state, the initial velocity is 0, and when it reaches the position B, its final velocity is V, and it makes a displacement is S. A నుంచి Bకి రావడానికి జరిగినటువంటి డిస్ప్లేస్మెంట్ ఏంటిది, S. ఈ ఏ నుంచి బీకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి వెలాసిటీ అనేది చేంజ్ అయింది కదా. ఈ చేంజ్ అయిన వెలాసిటీ మనం ఏమంటాం అంటే యాక్సలరేషన్ అని అంటాం. సో దీస్ ఆర్ ద టర్మ్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సీ ద వెరీ క్లియర్లీ. లెట్ us కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m. అంటే మాస్ m ద్రవ్యరాశి ఉన్నటువంటి ఒక వస్తువుని ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంచమని చెప్తున్నాడు. అంటే ఇంక్లైన్ ప్లేన్ మీన్స్ ఒక వాలుతలం మీద ప్లేస్ చేయమంటున్నాడు. దెన్ ద బాడీ విల్ స్లైడ్ డౌన్వార్డ్స్ ఫ్రీలీ ఫ్రమ్ ద పొజిషన్ ఏ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, దెన్ బాడీ విల్ స్లైడ్ డౌన్వార్డ్స్ అంటే ఆటోమేటిక్గా ఎలా జరుగుతుందంటే స్లైడ్ డౌన్వార్డ్స్ అంటే కిందికి జారుతుంది. ఫ్రీలీ అంటే ఎటువంటి ఫోర్స్ లేకుండా, ఫ్రీలీ ఫ్రమ్ ద పొజిషన్ ఏ నుంచి ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 ఉందని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ రీచెస్ ద పొజిషన్ బి. కొంచెం టైం తర్వాత అది బి అనే పొజిషన్కి చేరుకుంది. నౌ వీ కెన్ రిటర్న్ ద 1 by 1 టర్మ్ ఇన్ దిస్ వన్. సీ దర్ డయాగ్రామ్ నుంచి తీసుకున్నట్లయితే మనకి ఇనిషియల్ వెలాసిటీ స్టార్టింగ్ నుంచి మూవ్ అవుతుంది స్లైడింగ్ ప్లేన్ మీద, u ఈజ్ ఈక్వల్ టు 0గా కన్సిడర్ చేయాలి. అండ్ ఫైనల్ వెలాసిటీ v ప్లేస్లో v రాయాలి. అండ్ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది, మనకి ఏ నుంచి బి అని వచ్చినప్పుడు మనకి డిస్టెన్స్ ఈజ్ ఏ టు బి ఈజ్ ఎస్. ఇది ఏ టు బి ఈజ్ ఎస్. యాక్సలరేషన్ ఈజ్ వెలాసిటీలో చేంజ్ వస్తుంది కాబట్టి యాక్సలరేషన్ ఏ. ఎంతో కొంత టైం కూడా తీసుకుంటుంది కాబట్టి టైం ఈజ్ టీ. సో జస్ట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ వన్ థింగ్, మనం ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో వీ హ్యావ్ టు యూజ్ ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, దట్ ఈస్ ద v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేస్తే వీఆర్ గెటింగ్ ద డెరివేషన్ ఫర్ ది అబౌట్ దట్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఆఫ్ ది
దిస్ వన్ కైనెటిక్ ఎనర్జీ డెరివేషన్. ఆల్రెడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ గురించి నేను ఆల్రెడీ ఇన్ ద సెకండ్ అది కైనెటిక్ ఎనర్జీలో అండ్ కైనమెటిక్స్ I will explain very clearly for you in that topic. 3 types of equations of motion. First equation of motion is V is equal to U plus AT. Second one, S is equal to UT plus half AT square. And the third one is V square minus U square is equal to S. And in this chapter we are completely using most about this one, V square minus U square is equal to 2S. ఎక్కువగా ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. V square minus U square is equal to 2AS అనే ఈక్వేషన్ని. ఇప్పుడు ఇందులో పైన ఉన్నటువంటి టర్మ్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోవడమే, వెరీ సింపులెస్ట్. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, చాలా ఈజీగా ఏ ప్లేస్లో ఏది ఉందో చూసి అప్లై చేయడమే. సో అవర్ ఫార్ములా ఈజ్ సబ్స్టిట్యూట్ ఫార్ములా ఈజ్ V square minus U square is equal to 2AS. V square minus U square is equal to 2AS. In this one just you can substitute the terms. U ప్లేస్లో 0 రాయండి, V ప్లేస్లో Vనే రాయండి, దట్స్ ఇట్. దెన్ V square మైనస్ యూ స్క్వేర్ అంటే యూ ప్లేస్లో 0 రాస్తే V square minus 0 ఈజ్ ఈక్వల్ టు 2AS. అప్పుడు V square minus 0 అంటే ఏమవుతుంది, V square అవుతుంది. V square ఈజ్ ఈక్వల్ టు 2AS, అంతే కదా. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనం ఏం తీసుకున్నాం, V square minus U square ఈజ్ 2AS తీసుకున్నాం. V square మైనస్ అంటే యూ ప్లేస్లో 0 రాస్తే V square minus 0 ఈజ్ ఈక్వల్ టు 2AS. V square minus 0 అంటే V square ఈజ్ ఈక్వల్ టు 2AS. సో ఇప్పుడు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ డూ ఓన్లీ వన్ థింగ్. ఇక్కడ ఇది ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఎస్ఏ అయిపోయినట్టే మనకి. బోత్ సైడ్స్ మల్టిప్లైడ్ విత్ హాఫ్ ఎం, రెండు వైపులా కూడా హాఫ్ ఎంతో మల్టిప్లై చేయండి. దానివల్ల ఈక్వేషన్లో మార్పు రాదు కదా, డైరెక్ట్లీగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏ విధంగా అంటే, సో V square ఈజ్ ఈక్వల్ టు వాట్ 2AS. V square ఈజ్ ఈక్వల్ వాట్ 2AS వచ్చింది మనకి. సో అప్ టు హియర్ వీ గెట్ ద V square ఈజ్ ఈక్వల్ 2AS. బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ యూ కెన్ మల్టిప్లైడ్ విత్ ది హాఫ్ ఎం. రెండు సైడ్స్ కూడా మీరు హాఫ్ ఎంతో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, సో V square ఈజ్ ఈక్వల్ టు 2AS. దెన్ బోత్ సైడ్స్ మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుంది మనకి, హాఫ్ ఎమ్ V square ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎమ్ ఇంటూ 2AS అవుతుంది. హాఫ్ ఎమ్ ఇంటూ 2AS అవుతుంది. చూడండి, ఇక్కడ హాఫ్ ఎమ్ రాసాము, ఇక్కడ లెఫ్ట్ సైడ్ హాఫ్ ఎమ్ రాసాము, రైట్ సైడ్ హాఫ్ ఎమ్ రాసాము. దీనివల్ల ఈక్వేషన్లో మార్పు వస్తుందా, ఏం రాదు. సో మరి ఈ హాఫ్ ఎమ్ V square, దిస్ హాఫ్ ఎమ్ V square, సో హాఫ్ ఎమ్ V square అనేది వచ్చేసింది. అంటే మనకి ఇంకా మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఇంకా ఎనర్జీ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. హాఫ్ ఎమ్ V square, హాఫ్ ఎమ్ V square ఇదిగో హాఫ్ ఎమ్ ఇంటూ 2AS అని వచ్చింది. అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి, ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది, హాఫ్ ఎమ్ V square ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది, MAS మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ రాద్దాం ఆ స్టెప్. హాఫ్ ఎమ్ V square ఇది కామన్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు మనకేమని మిగులుతుంది, మనకి సీ దేర్ హియర్ ఈజ్ ఇన్ దిస్ వన్ సో వెరీ క్లియర్లీ ఇక్కడ 2 ఉంది, ఈ 2 ఇక్కడ 2ని క్యాన్సిల్ చేయండి, చేస్తే అప్పుడు మనకి ఏం మిగులుతుంది, MAS మిగులుతుంది. సో MAS. మరి న్యూటన్ సెకండ్ లా ప్రకారం MA అంటే ఏంటిది మనకి, ఫోర్స్. అంటే ఈ MA ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఫోర్స్ రాసుకోవచ్చు. ఇంకా ఏముంది, ఇక్కడ S ఉంది కదా, ఈ Sని అలానే రాయండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మరి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మీన్స్ వర్క్ డన్, పని. మరి ఇక్కడ వెలాసిటీ వల్ల వర్క్ జరిగింది కాబట్టి ఇక్కడ స్టోర్ అయిన వర్క్ ఎందులో ఫామ్ అయి ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీలో స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ హాఫ్ ఎమ్ V square ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. దిస్ ఈజ్ ద వే వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. నౌ వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ by see this one by one step. You can utilize the formula is V square minus U square is equal to 2AS. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏంటిది మనకి, స్లైడింగ్ ప్లేన్ కాబట్టి U ప్లేస్లో 0 రాసుకోండి. దెన్ V square ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది, 2AS అవుతుంది. రెండు వైపులా కూడా హాఫ్ ఎంతో మీరు మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ హాఫ్ ఎమ్ V square అలానే ఉంటుంది. ఇక్కడ 1 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి MAS మిగులుతుంది. MA అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ప్రకారం F ఈజ్ ఈక్వల్ టు MA. F ఈజ్ ఈక్వల్ టు MA అంటే MA ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, F రాసుకోవచ్చు. MA ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, F రాసుకోవచ్చు. దెన్ హాఫ్ ఎమ్ V square ఈజ్ ఈక్వల్ టు MA ప్లేస్లో F రాసుకోవడం వల్ల ఇక్కడ F వస్తుంది, F ఇంటూ S. మరి F ఇంటూ S అంటే ఏంటిది మనకి, వర్క్ డన్. F ఇంటూ S అంటే ఏంటిది మనకి, వర్క్ డన్. ఇక్కడ జరిగిన పని వర్క్ డన్ బై ద బాడీ బికాస్ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇక్కడ జరిగిన పని ఎందులో స్టోర్ అయి ఉంటుంది మనకి, కైనెటిక్ ఎనర్జీలో స్టోర్ అయి ఉంటుంది. అంటే హాఫ్ ఎమ్ V square ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనం ఏమో రాసాం, ఇక్కడ వర్క్ డన్ అని రాసాం. మరి హాఫ్ ఎమ్ V square ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జరిగిన వర్క్ డన్ ఎందులో స్టోర్ అయి ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీలో స్టోర్డ్ అయి ఉంటుంది.
సో అండ్ ఇక్కడ మనకి రిలేషన్స్ కూడా రాసాం చూడండి. దిస్ రిలేషన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హాఫ్ mv స్క్వేర్. మనకు కావాల్సిన డెరివేషన్ ఇదే. ఇందులో కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలా ఉంది, ఇక్కడ ఎంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, ఇంకోటి v స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v స్క్వేర్. సో జస్ట్ ఫర్ ద derivation for kinetic energy you are doing only one thing. Just you have to utilize the equation of motion is v square minus v square is equal to 2as. In that you can substitute u is equal 0. Then after on the second step you are both sides you can multiply it with half m, and the third step in the place of ma you can written as f, and in the place of f into s you can written as work done, and this work done is stored in the form of kinetic energy. These are the 5 steps for derive the expression for the kinetic energy. Just ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే you will get the clear answer about that kinetic energy. Thank you very much for watching this video about derivation for kinetic